ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 1, 2, 3 తేదీల్లో ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. అతి పెద్ద రహస్యం ఈ 3 రోజుల్లో బయటపడబోతుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరం ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. మీరు నమ్మిన వాళ్ళైనా లేక మీకు తెలియని గాఢ రహస్యం దాగి ఉన్న వ్యక్తి మీకు ఇప్పటి వరకు చూడని నిజాలను బయటపెట్టబోతున్నాడు. అది వినగానే మీరు ఒక్కసారి షాక్ అవుతారు. ఒక సీక్రెట్, ఒక అవకాశం, ఒక నిర్ణయం, ఈ 3 మీ జీవితాన్ని కొత్త దిశలోకి మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి చెప్పే సీక్రెట్ ఏంటి, వీరి జీవితంలో వారి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలను మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 1, 2, 3 తేదీల్లో అయితే ఎం అనే వ్యక్తితో మీకు ఒక పెద్ద సీక్రెట్ అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. వీడియో ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చే పరిస్థితులు కూడా ఈ 3 రోజుల్లో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకోండి, లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతారు. ముఖ్యంగా శక్తివంతమైన సమాచారం మీకు రాబోతుంది. ఈ 3 రోజుల్లో ఒక అత్యంత ముఖ్యమైన సంఘటన మీ జీవితంలోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి అనూహ్యంగా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడం. ఇది కేవలం ఒక సాధారణ కలయిక కాదు. ఇది విధి రాసిన ఒక శక్తివంతమైన పరిమాణం. మీరు గతంలో చాలా దగ్గర ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒకప్పుడు గొప్ప ప్రభావం చూపిన వ్యక్తి కూడా కావచ్చు. ఈ వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావడం వల్ల మీరు మర్చిపోయిన అనేక జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఒక్కసారిగా మేల్కొంటాయి. మీరు అప్పట్లో ఎదుర్కొన్న బాధలు, అన్యాయాలు లేదా అపార్థాలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవుతాయి. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు సమాధానం ఈ సమయంలో మీకు దొరుకుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి తిరిగి రావడం మీ జీవితాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక అవకాశం. మీరు మళ్ళీ అదే భావోద్వేగంతో చిక్కుకుపోతారా, లేకపోతే ఈసారి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారా అనే విషయం చాలా కీలకం. కొంతమందికి ఇది ఒక రెండో అవకాశం అవుతుంది. పాత సంబంధాన్ని సరిచేసుకునే అవకాశం.
కానీ మరికొందరికి ఇది ఒక హెచ్చరిక కూడా, మళ్ళీ అదే తప్పు చేయకూడదు అనే సంకేతం. కాబట్టి ఎం అనే వ్యక్తి మాటలు, ప్రవర్తన, ఉద్దేశం ఇవన్నీ మీరు గమనించాలి. ఒక చిన్న సూచన మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. మీ మనస్సు ఒకటే చెబుతుంది కానీ మీ బుద్ధి మరో దారిని చూపుతుంది. ఈ రెండు మధ్య సమతుల్యం సాధించగలిగితే మాత్రమే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇది కేవలం ఒక వ్యక్తి రాక కాదు, ఇది మీ గతం మీ ముందుకు తిరిగి వచ్చిన సమయం. ఈ 3 రోజుల్లో ఎం అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ బయటపడుతుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులు, నమ్మిన విషయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇంతవరకు నేను నమ్మింది నిజమేనా అనే సందేహం మీ మనస్సులో మొదలవుతుంది. ఇది మీకు కొంత షాక్ ఇచ్చిన ఇదే సమయంలో మీకు ఇది ఒక జాగృతి కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ నిజం బయటపడటం వల్ల మీరు ఇకపై తప్పు దారిలో వెళ్లకుండా కాపాడబడతారు. ఎం అనే వ్యక్తి చెప్పే ఒక చిన్న విషయం కూడా మీకు పెద్ద క్లారిటీ ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు చూడని కోణం మీకు కనిపిస్తుంది. కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవారు నిజంగా మీకు మేలు కోరుకుంటున్నారా, లేకపోతే వారు మీ వెనక వేరేలా ప్రవర్తిస్తున్నారా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక విధంగా మీ నమ్మకానికి పెద్ద పరీక్ష. మీరు వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటే తప్పుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఎవరి మాటలు వెంటనే నమ్మకుండా మీ సొంత విశ్లేషణ చేయాలి. ఎం అనే వ్యక్తి మీకు చెప్పే విషయం నిజమా కాదా అనేది కూడా మీకు తనిఖీ చేయాలి. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ 3 రోజుల్లో బయటపడే నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది మీకు కొంత బాధ కలిగించిన చివరికి ఇది మీకు మేలు చేస్తుంది. నిజం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది, కానీ అదే మీకు సరైన దారిని చూపుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే ఎం అనే వ్యక్తి ద్వారా ఒక కీలక ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది సాధారణంగా కనిపించిన లోపల దాగి ఉన్న శక్తి చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక ఉద్యోగ మార్పు, కొత్త బిజినెస్ ఆఫర్, భాగస్వామ్యం లేదా పెట్టుబడి ఏ రూపంలోనైనా ఈ అవకాశం రావచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు మీ దగ్గరకు అవుతుంది. ఎం అనే వ్యక్తి మీకు ఒక మార్గాన్ని చూపిస్తారు, కానీ ఆ మార్గంలో నడవాలా వద్దా అన్నది పూర్తిగా మీ నిర్ణయం. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం, అందంగా కనిపించే ప్రతి అవకాశం లాభదాయకం కాకపోవచ్చు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు పరిశీలించాలి. ముఖ్యంగా డాక్యుమెంట్, షరతులు, మాటలు ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలన్న అవకాశం పొందుతారు, కానీ అదే సమయంలో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎం అనే వ్యక్తి మీకు ఒక కీలక సమాచారం ఇస్తారు, అది మీకు ముందుకు వెళ్ళే దశను నిర్ణయిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఆర్థికంగా ఒక కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు తగ్గిపోయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, త్వరగా నిర్ణయం తీసుకోవడం కంటే తెలివిగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఈ 3 రోజుల్లో ఎం అనే వ్యక్తి ప్రభావం మీ కుటుంబంలో చాలా ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. ఇది సాధారణ సంభాషణ కాదు, మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిని చర్చిస్తుంది. ఆస్తి మరియు డబ్బు, బాధ్యతలు లేదా వ్యక్తిగత నిర్ణయాలు ఏదైనా ఒక విషయం మీ ముందుకు వస్తుంది. మీరు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న విషయాలు ఇప్పుడు బయటపడతాయి. ఎం అనే వ్యక్తి చర్చ ఒక మధ్యవర్తిగా ఉండవచ్చు లేదా ఒక కీలక సమాచారం అందించే వ్యక్తిగా ఉండవచ్చు. కొంతమందికి ఇది ఒక కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగించే అవకాశం అవుతుంది, కానీ మరికొందరికి ఇది టెన్షన్ సిచ్యువేషన్ అవుతుంది. ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారో అదే మీ స్థానం కుటుంబంలో ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి, అదే సమయంలో ఇతరుల భావాలను గౌరవించాలి. మీరు చాలా కఠినంగా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది. చాలా మృదువుగా ఉంటే మీ మాట విలువ తగ్గిపోకుండా ఉంటుంది. కాబట్టి సమతుల్యం ముఖ్యం. ఎం అనే వ్యక్తి చెప్పే మాటలు లేదా సూచన ఈ చర్చను మలుపు తిప్పవచ్చు. మీరు
ఆ సూచనలు అర్థం చేసుకొని సరిగ్గా ఉపయోగించుకుంటే కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ నిర్ణయాలకు ప్రాధాన్యం వస్తుంది. ఈ 3 రోజుల్లో మీ కుటుంబ బంధాలను బలోపేతం చేయటానికి లేదా బలహీనత పరచటానికి కారణం అవుతాయి. ఇది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనే వ్యక్తి వల్ల వచ్చే సంఘటనలు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. మీరు అనుకోని విషయాలు మీరు అనుభవిస్తారు. ఇవి మీ మనస్సును బలహీనత పరిచే అవకాశం ఉంది. దీని ప్రభావం మీ శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అనే వ్యక్తి చెప్పే విషయాలు మీకు షాక్ ఇచ్చిన వాటిని ఎలా తీసుకోవాలో మీ చేతుల్లో ఉంది. మీరు మానసికంగా బలంగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలరు. కాబట్టి ఈ 3 రోజుల్లో మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే మీ ముందు వెళ్ళే శక్తి ఇస్తుంది. ఈ 3 రోజుల్లో అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. అదే మీ శత్రువుల అసలు స్వరూపం. మీరు ఇప్పటి వరకు నమ్మిన లేదా మీకు హాని చేయని వ్యక్తులుగా భావించిన కొందరు నిజానికి మీ వెనకాల ప్రవర్తిస్తున్నారు, వేరేలా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు తెలుస్తుంది. ఇది మీకు మొదట షాక్ ఇచ్చిన తర్వాత మీకు ఒక శక్తిగా మారుతుంది. ఎందుకంటే మీరు ఇకపై ఎవరిని జాగ్రత్తగా చూడాలో తెలుసుకుంటారు. వ్యక్తి ఒక చిన్న సమాచారం ద్వారా లేదా సంఘటన ద్వారా ఈ నిజాన్ని మీకు తెలియజేస్తారు. ఇది మీకు ఒక పెద్ద ప్లాన్ అవుతుంది, ఒక ప్లస్ అవుతుంది. మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల మీరు మీ ప్లాన్స్ని మార్చుకోవచ్చు. మీకు హాని కలగకుండా ముందే చర్యలు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి, అది మీ శక్తిని వృధా చేస్తుంది. బదులుగా మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ శత్రువులు మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా ఇప్పుడు మీరు వాటిని దాటే స్థాయిలో ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది. మీతో ఎవరున్నారు, మీకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు, ఎవరు అన్నది ఈ సమయంలో మీకు బయటపడుతుంది. అనే వ్యక్తి ద్వారా ఈ సమాచారం మీ జీవితాన్ని రక్షించే ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే గొప్ప మార్పు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ఒక పెద్ద సీక్రెట్ కూడా వారి ద్వారా బయటపడుతుంది. దీనివల్ల మీకు అదృష్టమే కానీ లాభమే కానీ నష్టం ఏమీ లేదు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే వృత్తిపరంగా మీరు ఆశించిన లాభాలు వస్తాయి. వ్యాపార పరంగా ఊహించని లాభాలను చూస్తారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ రోజున మీకు లభిస్తుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ భగవంతుని అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించుకోండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.